వెజిటబుల్ గ్రీన్ దాల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చుక్కకూర, తోటకూర, గోంగూర, టమాటాలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, నెయ్యి, ఉప్పు, పసుపు, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఆవాలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గార్నిష్ కోసం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. వెజిటబుల్ గ్రీన్ దాల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కాగాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 కప్పు చుక్కకూర తురుము, 1 కప్పు తోటకూర తురుము, 1 కప్పు గోంగూర తురుము వేసి 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో 1 కప్పు టమాటా ముక్కలు వేసి ఇవి కూడా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పుని కుక్కర్లో ఉడికించి ఆ మిశ్రమాన్ని ఆకుకూర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, చిటికెడు యాలకుల పొడి, చిటికెడు పసుపు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. చివరిగా తయారైన వెజిటబుల్ గ్రీన్ దాల్ ని ఒక బౌల్లోకి తీసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ గ్రీన్ దాల్ రెడీ.